హాయ్ అండి. ఈ వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ కారం బొరుగులు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. నిమిషాల్లో చేసేయచ్చండి. వీటిని మనం వారం రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా క్రంచీగా భలే ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి నేను ఇక్కడ 5 కప్పుల వరకు బొరుగులను తీసుకున్నానండి. వీటిని మరమరాలని కూడా అంటారు కదా కొంతమంది. సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో ఒక 4 నిమిషాల వరకు వేగనించుకోవాలి. జస్ట్ ఈ బొరుగుల్లోకి కొంచెం హీట్ మనం పట్టుకుంటే వేడిగా తగలాలి. అలాగే మనకు బొరుగులు అయితే ఈ విధంగా చేత్తో లైట్గా నలిపినా కూడా ఇలా పొడిలాగా అయిపోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. తర్వాత ప్యాన్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని, ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకుని వీటిని మనం ఒక 50% వేగనివ్వాలి. సగానికి సగం మనకు పల్లీలు అనేది వేగిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, వీటిని వేయించిన శనగపప్పు కూడా అంటారు. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 లేదా 2 పచ్చిమిర్చిని రౌండ్ రౌండ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో మనం చక్కగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ఒక సగం కంప్లీట్ వెల్లుల్లిపాయగడ్డ పాయనైతే నేను లైట్గా పొట్టు తీయకుండానే దంచి తీసుకున్నానండి. వీటిని యాడ్ చేసేసి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే తరువాత చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు బాగా వేగిపోయాయి అన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఉప్పుతో పాటు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కారం పొడి క్వాంటిటీ అనేది మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి కలిపిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ఇలా మనకు ఎక్కువసేపు వేగకూడదు అనమాట, మళ్ళీ కారం అనేది మాడిపోయిన వాసన వచ్చేస్తుంది. సో యాడ్ చేసి వెంటనే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం బొరుగుల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులకైతే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనము గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చక్కగా చేత్తోనే అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకున్న వాటిని మనము వారం రోజుల వరకు కూడా ఏదైనా గాజు సీసాలో కానీ పెట్టి ప్లాస్టిక్ దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.